నా పేరు తుమ్మల మోతిలాల్ చందు, మాది చల్లపల్లి గ్రామం. అయ్యా పేరు నాని, నమస్కారం. గుర్తున్నానా? 2019 ఇదే రోజున నీ అధికార బలుపు చూపించి నన్ను హైదరాబాద్ నుంచి పిలిపించి స్టేషన్లో అరెస్ట్ చేయించావు. మరి నీ దగ్గర అధికార బలం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నువ్వేదో పెద్ద పుడింగివు కదా. మరి ఇన్నాళ్ళు ఏమయ్యా కోర్టుకి రావడానికి? ఇప్పటికీ సుమారుగా 50 పైన ట్రయల్ నడిచింది. కోర్టు సమన్స్ ఇస్తే సంవత్సరం నుంచి సమన్స్ తీసుకొని కోర్టుకి అటెండ్ కాకుండా దాక్కున్న నువ్వు చంద్రబాబు గారి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడివి అయిపోయావా? ఏమనుకుంటున్నావు నీ గురించి? నీ జీవిత చరిత్ర మొదలెడదామా? 2004 నువ్వు కార్పొరేటర్గా కూడా మాట్లాడే స్థాయిలో లేనప్పుడు సిగరెట్ అట్టముక్కల మీద నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చింది ఎవరు? అది చూసి నువ్వు చదవలేక ఎన్నిసార్లు తడబడ్డావు? అక్కడ మొదలైన నీ ప్రాణమిత్రుడు గణపశెట్టి గోపాల్ని పార్టీలో ఏం చేసావు? పోనీ నువ్వు మీ నాన్న గొప్ప గొప్ప అంటున్నావు. అంబుల్ గారిని ఇందిరాగాంధీ గారు పొగిడితే ఎన్ని రోజులు నువ్వు మీ నాన్న కూర్చుని మొండేటుకులు ఏడిచారు? రాజశేఖర్ రెడ్డి ఇదే బందరికి వచ్చినప్పుడు అంబుల్ గారి ఇంటికి వెళ్ళారన్నప్పుడు వారం రోజులు హైదరాబాద్లో కూర్చుని మొండ ఏడుపులు ఏడిచిన నువ్వు ఈ రోజున నా పైన కేసు పెట్టావు, బాగానే ఉంది. అసలు నువ్వు చేసింది ఏంటి? నీ జీవితం ఎక్కడ మొదలైంది? మొదటగా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నది మదివాడ రాము. ఆయన్ని ఏం చేశా? నీ రాజకీయం ఎప్పుడూ ఇంతేనా? పక్కన వాడిని తొక్కి పైకి ఎగవటమేనా? అక్కడ వరకు అయ్యింది. 2009లో గెలిచిన దానికి నువ్వు ఏ సంబంధం లేకోకుండా ఉన్న వాళ్ళని బాబాయ్ అబ్బాయి బంధం అంటూ కొత్తగా ఏదో మొదలెట్టావు. ఒక పుకార్ ఒకటి. నీ పేరు పిరికి సన్నాసి లేకపోతే పిరికి కేసి. లోకేష్ బాబు పులకేసి కాదు, నువ్వు ఒక పిరికి కేసి, నీ కొడుకు ఒక పులకేసి. పిరికేసి కొడుకు ఏమవుతాడు? పిల్లకేసి. సో ఈ రెండు నువ్వు నీ కొడుకులు. అక్కడ 2009లో చెప్పావుగా బాబాయ్ అబ్బాయి బంధం అని. మరి ఈ అబ్బాయి జోలికి వస్తే ఆ బాబాయ్ ఊరుకుంటాడా? సిగ్గు లేకుండా మొన్న కొడుకును కూడా పంపించావు బాబాయ్ అంటూ కాళ్ళు పట్టుకోవడానికి. ఏమైంది? నీకేమన్నా సపోర్ట్ చేశాడా? ఆళ్ళని దొక్కి ఈళ్ళని దొక్కి కాబుల్లో నేను తప్పితే ఎవరు రానంటున్నావు. అసలు నీ దగ్గర నీ వెనకాల ఉండే వాళ్ళకి ఎవరికి బిల్లులు ఇచ్చావు? ఏం చేసావు? గవర్నమెంట్ భూమిలో నువ్వు ఎట్లా కట్టవయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు? ఏ మతం ఏంటి? రాజ్యాంగమా? పేరుని రాజ్యాంగమా? నీ కొడుకుని ప్రతోడు బాబు అని పిలవాలా? లేకపోతే వాళ్ళు 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా కానీ బ్లాక్ చేసుకుంటావా? వాళ్ళకి బిల్స్ రావా? నీకు వచ్చిన ఓట్లలో ఇంకో 10,000 తగ్గించాం. నీ కొడుకు మొహం చూసి వేశారు. నువ్వు కనుక పోటీ చేసి ఉంటే 10,000 ఓట్లు కూడా వచ్చేవి కాదు. ఎప్పుడూ లేని మెజారిటీ ఎందుకు వచ్చింది? ఏ అన్యం పుణ్యం తెలీదు. పక్కన వాడు మినిస్టర్ అయినా నీకే ఏడుపు. కొల్లు రవీంద్రన్న పైన ఎన్ని కేసులు పెడతావు? ఏ ఒక్కటి ప్రూవ్ చేయగలిగావు? నువ్వు నా మీద పెట్టావు, రమ్మంటున్నా కోర్టుకి. ఎందుకు భయం? 6 నెలల నుంచి ఎందుకు దొంగ రాయబారాలు పంపిస్తున్నా? నేను నీకు కోర్టులోనే సమాధానం చెప్తా. నిజంగా నువ్వు మగాడివే అయితే అది ఇది కాదు, బందర్రా వచ్చి సమన్స్ తీసుకో. పోలీసుల్ని నువ్వున్న హైదరాబాద్కి పంపించడం పెద్ద విషయం కాదు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం